శర్వానంద్ కి మినిమం గ్యారంటీ హీరో అనే పేరుంది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పూర్తిగా రివర్స్ అయింది. కొంతకాలంగా శర్వా సినిమాలు ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ డెలివరీ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు శర్వా. మరి బైకర్ గా న్యూ అవతార్ లోకి మారిన శర్వాకి ఈ కష్టాలు ఇంకెన్నాళ్ళు? శర్వానంద్ లైనప్ లో ఉన్న సినిమాలకు మోక్షం ఎప్పుడు? ఒకప్పుడంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండ్లు నడిచేవి. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లో సిచ్యువేషన్స్ పూర్తిగా మారిపోయాయి. దీంతో మినిమం గ్యారంటీ హీరో అనే పేరున్న శర్వానంద్ కి కష్టాలు మొదలయ్యాయి. ఈసారి ఎలాగైనా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే మెట్రో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న బైకర్ సినిమాతో వస్తున్నారు శర్వానంద్. అయితే వచ్చే నెల 6న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మేకర్స్. శర్వానంద్ హీరోగా నటిస్తున్న బైకర్ సినిమా పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 6న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఆడియన్స్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. బైకర్ సినిమా 3D, 4D ఫార్మెట్ కి మరికొంత సమయం పడుతుందని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని స్పెషల్ నోట్ లో మెన్షన్ చేశారు యూవీ నిర్మాతలు. అయితే ఈ ఇయర్ బైకర్ తో ఆడియన్స్ ముందుకు వద్దామనుకున్న శర్వానంద్ కి షాక్ ఇచ్చినట్లయింది మూవీ పోస్ట్ పోన్ న్యూస్. శర్వానంద్ మూవీకి రిలీజ్ కష్టాలు బైకర్ సినిమా కంటే ముందు నుంచే ఉన్నాయి. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి విడుదల కావాల్సిందే. అయినా ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో నిలిపేందుకు ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2026 సంక్రాంతికి ఆల్మోస్ట్ స్టార్ హీరోల సినిమాలు బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడంతో శర్వానంద్ ఈసారి కూడా సైడ్ అవ్వాల్సిందే అనే టాక్ వినిపిస్తుంది. బైకర్, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో పాటు శర్వానంద్ లైనప్ లో ఉన్న మరో సినిమా భోగి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన బైకర్, నారీ నారీ నడుమ మురారి సినిమాలే రిలీజ్ డైలమాలో ఉన్నాయి. మరి ఈ రిలీజ్ కష్టాన్ని దాటుకుని శర్వానంద్ ఆడియన్స్ ముందుకు ఎప్పుడొస్తారో వెయిట్ అండ్ సీ.